వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొంది బూతుల నానిగా ప్రసిద్ధి పొందిన కొడాలి నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోల్కతా విమానాశ్రయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కోల్కతా విమానాశ్రయం నుంచి శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నించిన నానిని అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కొడాలి నానిపై లుకౌట్ నోటీసు ఉండడంతో ఆయన విమానాశ్రయంలో అడ్డుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బూతుల పంచంగా విప్పేవారు. అటువంటి కొడాలి నాని వైసీపీ పరాజయం తర్వాత నుంచి నోరు విప్పడానికే భయంతో వణుకుతున్న పరిస్థితి. గుడివాడ నుంచి వరుసగా 5 సార్లు విజయం సాధించిన కొడాలి నాని ఒక్క పరాజయంతో నియోజకవర్గం ముఖం చూడడానికి కూడా భయపడే పరిస్థితికి దిగజారారు. అసలు గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత కొడాలి నాని బహిరంగంగా బయటకొచ్చి కనిపించిన సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయితే అప్పుడప్పుడు మీడియా ముందు కనిపించినా తాను భయపడడం లేదు అన్న బిల్డప్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత కొడాలి నాని ఆ మాత్రంగా కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. పూర్తిగా హైదరాబాద్కే పరిమితమైపోయారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ముంబై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అంతే. ఆ తర్వాత నానికి సంబంధించిన వార్త ఏది కూడా బయటకు రాలేదు. ఆయన ముంబై నుంచి హైదరాబాద్ కు ఎప్పుడు తిరిగొచ్చారు అన్న సంగతే తెలియనంతగా అజ్ఞాతవాసం చేశారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఓ వివాహ కార్యక్రమంలో ఆయన కనిపించారు. ఇక కొడాలి నానిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేయొచ్చు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోని కొడాలి నాని కోల్కతా నుంచి కొలంబో చెక్కేయడానికి విమానాశ్రయానికి చేరుకున్నారు. లుకౌట్ నోటీసులు ఉండడంతో అక్కడ కొడాలి నానిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆయన విజయవాడ తరలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.